IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అక్రమ కట్టడాలపై హైడ్రా బుల్డోజర్ ఎక్కి దిగుతోంది. చెరువులు, పార్కుల స్థలాలను కబ్జా చేసిన వారిపై జేసీబీ పంజా విసురుతోంది. హైదరాబాద్లో ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లుగా ప్రభుత్వానికి హైడ్రా నివేదికిచ్చింది. చెరువులను చెరబట్టిన అక్రమార్కుల సామ్రాజ్యాలను కూకటివెల్లితో పెకిలిస్తోంది తెలంగాణ సర్కార్. నీటి వనరులను చెల్లాచెదురు చేసి, నిబంధనలకు పాతరేసి, లంచాలు ఎరగా వేసి, కోటలు, ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన భవంతులు, విల్లాలను నిర్మించుకున్న బడాబాబుల భరతం పడుతోంది. విఐపీలు, రియల్ వ్యాపారులు, బిగ్ షాట్స్ ఇలా ఎవరిని ఉపేక్షించడం లేదు. ఎవరి ఒత్తిళ్లకు లొంగడం లేదు. ఎవరి సిఫార్సులు నడవడం లేదు. కబ్జా చేసి కట్టిన నిర్మాణాలపైకి బుల్డోజర్ ఎక్కుతోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాలను రికవరీ చేసినట్టు హైడ్రా తెలిపింది. ప్రధానంగా తుమ్మిడికుంట చెరువు పరిధిలోని అతిపెద్ద నిర్మాణాన్ని హైడ్రా అధికారులు ఇప్పటికే నేలమట్టం చేశారు. ఆ చెరువు పరిధిలో 4.9 ఎకరాల చెరువు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. గండిపేట చెరువు, ఖానాపూర్, చిలుకూరు పరిధిలో 15.25 ఎకరాలను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజేంద్రనగర్లోని బుమ్రక్ దౌలా చెరువు పరిధిలో ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను కూల్చేసి 12 ఎకరాలను రికవరీ చేసినట్టుగా నివేదికలో తెలిపారు. చింతల చెరువు, గాజుల రామారంలో బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కబ్జా చేసి కట్టిన భవనాన్ని కూల్చేసి 3.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మిథిలానగర్, బంజారాహిల్స్ లో పార్క్ స్థలం ఆక్రమించి కట్టిన నిర్మాణాలను పడగొట్టి 1.04 ఎకరాలను తిరిగి తీసుకున్నారు. గాజుల రామారంలోని భూదేవి హిల్స్ లో పరికి చెరువు బఫర్ జోన్ పరిధిలోని 1.1 ఎకరాలను కాపాడారు. ఫిలిం నగర్, బీజేఆర్ నగర్ లో నాలాపై కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. 5 ఎకరాలను రికవరీ చేశారు. నందినగర్ లో కబ్జాకు గురైన ఎకరం స్థలాన్ని హైడ్రా అధికారులు రికవరీ చేశారు. లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాళ్లను కబ్జాకోరుల నుంచి విడిపించారు. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జాలను నేలమట్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చేశారు. బంజారాహిల్స్ లో ఆక్రమించి కట్టిన రెస్టారెంట్ భవనాన్ని కూల్చేశారు. చింతల్ చెరువులో కబ్జాలను కూడా కూల్చేశారు. చందానగర్, ఈర్ల చెరువులో కబ్జాలను పెకిలించారు. ప్రగతినగర్, ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు, బోడుప్పల్ చెరువులోని ఆక్రమణల్ని, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్లపైకి బుల్డోజర్ వెళ్లింది. మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజుకు చెందిన ఓరో స్పోర్ట్స్ ను కూల్చేశారు. టీటీడీ మాజీ సభ్యుడు కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్, బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ ను కూల్చేశారు.